మా భూములు మా భూములు మా భూములు కొండకల్ భూ నిర్వాసితుల ఐక్యత కొండకల్ భూ నిర్వాసిత ఐక్యత కొండకల్ భూ నిర్వాసిత ఐక్యత కొండకల్ భూ నిర్వాసితుల ఐక్యత మా భూములు మా భూములు మా భూములు అప్పన్న ఉదయ్ కుమార్ రెడ్డి అపర్ణ ఉదయ్ కుమార్ రెడ్డి అపర్ణ ఉదయ్ కుమార్ రెడ్డి అపర్ణ ఉదయ్ కుమార్ రెడ్డి ఎస్ఎస్ రెడ్డి ఎస్ఎస్ రెడ్డి ఎస్ఎస్ రెడ్డి కుమారెడ్డి విక్రమ్ కుమార్ రెడ్డి కుమారెడ్డి విక్రమ్ కుమార్ రెడ్డి గ్రీన్ మార్క్ కళ్యాణ్ రెడ్డి గ్రీన్ మార్క్ కళ్యాణ్ రెడ్డి అరవింద ఫార్మా నిత్యారెడ్డి అరవింద ఫార్మా నిత్యారెడ్డి వీళ్ళందరిపై ఎస్సీ ఎస్టీ కేసులు వెంటనే వీళ్ళందరి మీద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసులు వెంటనే అని మోసం చేసిన తీర్మాన్ మల్లయ్య వీడియోలు చేసి మోసం చేసిన తీర్మాన్ మల్లయ్య ఇంటర్వ్యూలు చేసి మోసం చేసిన తీర్మాన్ మల్లయ్య. తెలంగాణ ప్రజలకు నమస్కారం. ఇయాటికి 22 రోజులైంది. కొండకల్ తండా ఇక్కడ భూ నిర్వాసితులు ఎవరైతే వీళ్ళ భూములు చేసుకొని ఇక్కడ బతికలేదో ఎవరైతే వ్యవసాయం చేసుకొని బతికేటోళ్ళో వాళ్ళ భూములు లాక్కోవడం వల్ల ఈరోజు తొక్కని గడపలేదు, పోని నాయకుడు ఇంటి లేదు, తట్టని ఉద్యమ నాయకుడి ఇంటి లేదు. ఈరోజు ప్రతి ఒక్కరిని మాకు మద్దతు తెలపండి, మాకు అండగా నిలబడమని చెప్పేసి వీళ్ళు అందరినీ కలిసిండ్రు. లాస్ట్కు వీళ్ళకి సొంతంగా ఉన్న ఎస్టీ కమిషన్ కూడా ఈరోజు పరిస్థితి దగ్గర లేదు. మరి గతంలో ఈరోజు ఎవరింటికి వాడే శత్రువు అయినట్టుగా గట కలెక్టర్ శంకర్ నాయక్ గారు ఉండే మావోడే, రవీంద్ర నాయక్ ఏడి మన ఆర్ఐ ఉండే మావోడే. ఈరోజు తాజాగా ఐనిష్ భాగవత్ అని చెప్పేసి మరి జిల్లా ఎవరైతే ఏడి ఉన్నాడో సర్వే ఏడి ఆయన కూడా వీళ్ళందరినీ కూడా ఈరోజు గుప్పెట్లో పెట్టుకొని ఈరోజు వీళ్ళు లోపలనే కూర్చొని ఇక్కడికి రాకుండా భూముల మీదకి రాకుండా, భూముల మీదకి ఎవరు వస్తారు? పోలీసు వాళ్ళే వస్తారు, లేకుంటే వాళ్ళ కూలోళ్ళు వస్తారు, లేకుంటే వాళ్ళ బౌన్సర్లు వస్తారు. లేడీ బౌన్సర్లు కూడా ఉన్నారు. ఈ మధ్యలో కొత్తగా చూస్తున్నాను, నేను ఎప్పుడు చూడలేదు. లేడీ బౌన్సర్లు వచ్చి ఆడలను గుంజుకపోయి కొడతారు, మగ బౌన్సర్లు వచ్చి వీళ్ళని తీసుకొని పోయి కొడతారు. ఇక్కడ ప్రజాస్వామ్యం పనిచేస్తుందా? దీక్షలకు ఏమైనా విలువ ఉందా లేదా? మన స్వయం గౌరవం అన్నాం, స్వయం పాలన అన్నాం, ఆత్మగౌరవం అన్నాం, భారీ డైలాగులు కొట్టినాం. ఈరోజు సామాజిక తెలంగాణ అన్నాం. ఈరోజు గుంజుకునేది మొత్తం లగిచెర్లకెళ్ళి మొదలుపెట్టి ఇక్కడ వెలమల కాడ, అది వెలమల వచ్చేసి అది రంగారెడ్డి జిల్లాకి, మన సంగారెడ్డి జిల్లా కిందికి వస్తుంది సంగారెడ్డి. ఇదేమో రంగారెడ్డి జిల్లా కింద శంకరపల్లి మండలం కిందికి వస్తుంది. ఈడ మరి అంతేకాకుండా మరి తీర్మాన్ మల్లయ్య గారి ఛానల్ బ్రహ్మాండంగా వచ్చింది. దాదాపు 2 గంటల పాటు మొత్తం అందరితో మాట్లాడినంట. మరి ఆ ఛానల్లో ఎందుకు రాలేదో మరి మాకు తెలియదు. అప్పుడు మేము కూడా వచ్చి ఉన్నాం, మేము ఇంకా బాగా మాట్లాడతారని చెప్పి మొత్తం బిస్కెట్ ఇచ్చిపోయిండు. ఈరోజు తండాలు వదిలిపెట్టాలి, లాస్ట్ చర్చిలు కూడా వదిలిపెట్టలే. ఈరోజు మరి మీరు వేయండి చేతగాంది, మరి ఎందుకు రావాలన్నా మీరు ఎందుకు చేయాలి ఇక్కడ ప్రోగ్రాము? వాళ్ళంతా ఎంత బాధపడతారు చెప్పండి. రా వచ్చిండ్రా? వచ్చిండు. మొత్తం 2 గంటలు లైవ్ తీసుకున్నాడు. మరి ఏ వీడియోలు ప్లే కాలేవు, ఏ వీడియోలు మాకు రాలేవు. ఇక వచ్చినాయి సంతోషపడ్డాము. మీ వచ్చినాయి సభ మేడే వచ్చినాయి కానీ వాళ్ళే రాలేవు. ఎందుకు రాలేవు మాకు తెలియదు. విజయారెడ్డి గారు వచ్చిండ్రు, వాళ్ళు కూడా వచ్చిన వాళ్ళు వేయాలి కదా, రాంది ఎందుకు రావాలి అంతే కదా. విజయారెడ్డి వచ్చింది, ఆమె చేసింది. వస్తున్నప్పుడు వేయాలి. వేసినాక మీరు వేయంది ఎందుకు చేయాలి? బ్లాక్ మెయిలర్లే వేయరు. ఎవరు వేయరు? బ్లాక్ మెయిలర్లు మాత్రమే వేయరు. ఈరోజు బ్రదరు చిన్న కులాలు, మేము కూడా ఆ కులం కదా. మాకు ఏముంటుంది చెప్పు? ఏమైనా మా వాళ్ళు ఏమైనా ముఖ్యమంత్రులు అవుతారా? మా వాళ్ళు ఏమైనా పెద్ద పదవులలో ఉంటారు? మనం ఏమైనా కాపాడేటోళ్ళ? మా వాళ్ళతోనే మనం కొట్టేవాడు మా ఎస్సీలతోనే మమ్మల్ని కొట్టిస్తారు, మా లంబడోళ్ళతోనే మమ్మల్ని కొట్టిస్తారు, మా కొయ్యలతోనే మనతో కొట్టియారు, మా వాళ్ళని కొట్టిస్తారు. ఇక్కడ మా ఎమ్మెల్యే ఇప్పుడు వస్తుండు యాదన్న, మంచోడు, కానీ వీళ్ళ తరపున నిలబడతారు అనుకున్నా. ఒకవేళ యాదన్న కింద వీళ్ళ తరపున దీక్ష చేస్తే, ఈ భూములు ఒక్క కూడా పోవద్దని దీక్ష చేస్తే ఖచ్చితంగా భూములు వాపసు వస్తాయి. ఆయన దీక్ష చేయాలి. ఆయన కూర్చొని ప్రభుత్వం దిగిరా, ఈరోజు నా ప్రజల కంటే ఎక్కువ ఏం లేదు. ఇవాళ మూడోసారిగా ఎమ్మెల్యే గెలిపించింది. మూడోసారి ఎమ్మెల్యే గెలిపించింది. నువ్వు సీసీ రోడ్లు వేసినావు, మేము కాదంటలేము. ట్యాంకులు కట్టించినావు, మేము కాదంటలేము. నీళ్ళ పైపులు వేసినావు, కాదంటలేను. ఇస్తరాకు లేకుండా భూ పెడితే ఏం లాభం సార్? మా ఇస్తరాకే గుంజుకోబడుతుంది. ఇక నువ్వు భూ పెట్టి ఏం లాభం? కరెంట్ వేయించినావు, కాదంటలేము. అన్నీ పెట్టినావు, కానీ మా భూ అంతా పెట్టినావు, బిర్యానీ పెట్టినావు, అన్నీ పెట్టినావు, కానీ ఇస్తరాకు గుంజు చేసారు. మరి ఏం లాభం చెప్పు?
ఈరోజు అట్లున్నది. డెవలప్మెంట్ ఉన్నది. మా భూములే గుంజుకున్నాక, వ్యవసాయం గుంజుకున్నాక, అన్నం గుంజుకున్నాక ఎక్కడికి వెళ్ళైతే మా భూ వస్తుందో అదే కదా, భూ మొత్తం మీద అదే కదా. అక్కడి నుంచి మాట్లాడమంతా ఒక ఉప్పు కారం ఒకటే బయట కొంటారు. ఉప్పు కారం తప్ప అన్ని నిన్నే పండిస్తారు. మేము గత వీడియోలో మనం అన్ని చూపించినాం. కాబట్టి ఈరోజు మీరు సామాజిక తెలంగాణ అని చెప్పేసి, మీరు బీసీ నినాదం అని చెప్పేసి, మరి ఏది వీళ్ళ ప్రజలనే నిమ్న జాతులతో మేము ఉంటామని చెప్పి అబద్ధాలు చెప్పి రాజకీయాలు చేసుకుంటా ఈరోజు ఇక్కడికి వచ్చి మద్దతు అని చెప్పి వీళ్ళ మీద వీడియోలు చేసి ఇంటర్వ్యూ చేసి మొత్తం మీరు అవి అడ్డం పెట్టుకొని మీరు ఎవరెవరు ఏమేమి నాకేసిన అనేది నీట్గా అర్థమైపోతుంది. అలా తీర్మానం మళ్ళీ కూడా ఇలా మోపైందన్న కథ ఇక్కడ నీట్గా స్పష్టమైపోయింది. ఇక ఇక్కడ మొత్తం మన భూములు చూస్తున్నాం. ఇక ఇక్కడ ఎవరెవరు చూసినాం ఇలా అదే రిక్ష 25వ రోజు స్పందించని ప్రభుత్వం. అపర్ణ, గ్రీన్ మార్క్ రియల్ ఎస్టేట్ కంపెనీలు, భూ ఆక్రమణాలు, అరాచకాలు, అపర్ణ, ఉదయ్ కుమార్ రెడ్డి. మరి అలా 1000 మందిని దోసుకోవచ్చు. ఇన్ని వేల ఎకరాలు కావాలంటే వాడి దినాలంటే. ఎస్ఎస్ రెడ్డి వానుకో 1000 ఎకరాలు కావాలి కావచ్చు. కుమారెడ్డి, విక్రమ్ రెడ్డి ఊరికి పెద్ద మనిషి అంటే ఊరినే మింగే కథ వచ్చింది. గ్రీన్ మార్క్ 2000. గ్రీన్ మార్క్ కళ్యాణ్ రెడ్డి, అరబిందో ఫార్మా నిత్యారెడ్డి, వీళ్ళ పైన ఎస్సీ అట్రాసిటీ కేసు పెట్టాలి. వెలుమల శివార్లోని 80 ఎకరాల బిలా దాకాల భూముల కాంచెలియాల వదలని పరిస్థితులలో మొత్తం తెగిడిచి మేము ఎంత కన్నా మాకు కావాలి, మేము తినాలి, మేము బతకాలి అనే కాడుకున్నారు. అరే మానవత్వం ఉన్నోళ్ళు రాండ్రిపై ఇక్కడికి, తెలంగాణ కోసం వీళ్ళని ఎగేసిన వాళ్ళు రాండ్రిపై ఇక్కడికి, కోదండరామ్ గారు మీరు రాండ్రి ఇక్కడికి, మల్లెపల్లి లక్ష్మయ్య గారు మీరు రాండ్రి ఇక్కడికి, ఇన్నారెడ్డి అని మీరు అందరు రాండ్రి ఇక్కడికి, వీళ్ళకి మద్దతుగా నిలబడండి. లగిచెర్లో పోయిన వాళ్ళందరికీ ఇక్కడికి రాండ్రి. నేను అందరికి ఆపోజిషన్ బీజేపీ నాయకులు వచ్చిండ్రు, రఘునందన్ గారు వచ్చిండ్రు, అందరు కూడా రావాలి. ఇక్కడ ఉన్న విశ్వేశ్వరరెడ్డి గారు ఎంపీ రాలే, పక్కన వెలమలకు ఆయన ఎంపీ ఆయనకు వచ్చిండు. మరి ఇక్కడ ఎంపీ గారు ఇక్కడ స్థానిక ఎంపీ విశ్వేశ్వరరెడ్డి గారు ఉన్నారు. భారీ ఎత్తున ఓట్లు వేపించి గెలిపించి ఇక్కడ లీడింగ్ కూడా ఆయనకే వచ్చింది. మీరు ఇక్కడ రావాలి. వీళ్ళ దీక్షకు మద్దతు ఉండరా? వీళ్ళకి అండగా నిలబడరా? వీళ్ళంతా ఏమన్నా ఈ అపర్ణ రెడ్డి, ఎస్ఎస్ రెడ్డి, కొమ్మారెడ్డి, విక్రమ్ రెడ్డి వీళ్ళంతా చుట్టాలు అవుతారా? ఇంకా తీర్మార్ మల్లయ్య నువ్వు రెడ్లను తిడతావు కదా, నువ్వు ఏ రెడ్లను తిట్టాలని నేను చెప్తా. అందరు రెడ్లను కాదు నువ్వు తిట్టేది, రెడ్లల్లో అందరు రెడ్లను కాదు. ఇక్కడికి వచ్చి నువ్వు వేయలేదు. అసలు దొంగలు ఎవరు? అపర్ణ, ఉదయ్ కుమార్ రెడ్డి ఇసొంటోని తిట్టాలి, ఎస్ఎస్ రెడ్డి ఇసొంటోని తిట్టాలి, కొమ్మారెడ్డి, విక్రమ్ రెడ్డి అసొంటోని తిట్టాలి, గ్రీన్ కళ్యాణ్ రెడ్డి అసొంటోని తిట్టాలి, అరబిందో ఫార్మా నిత్యారెడ్డి, నిత్యానంద రెడ్డి ఇసొంటి వాళ్ళని తిట్టాలి. వీళ్ళు దొంగలు. రెడ్లంతా కాదు, నువ్వు రెడ్లను అంతా అందరు కాదు, అందరు అలా కొండపల్లి సీతారామయ్య అసొంటోళ్ళు, మన సంతోష్ రెడ్డి అసొంటోళ్ళు, నల్ల ఆదిరెడ్డి గారు, ఇట్లా చాలామంది ఉద్యమకారులు ఉన్నారు. అందులో అన్ని కులాలు ఉన్నాయి, అన్ని కులాల మంచోళ్ళు ఉన్నారు. మొన్న విజయారెడ్డి వచ్చి కవర్ చేసిన వీళ్ళందరిది. ఆమె రెడ్డి కాదా? అరే నువ్వు బీసీ అని వచ్చి నువ్వు మోసగాని కాదా? వీడియోలు అంటే తీసి వేయకుండా నువ్వు మోసం చేయలేదా? కాబట్టి ఈరోజు ఈ దొంగలందరూ కలిసి వీళ్ళకు విశ్వేశ్వరరెడ్డి గారు మీరు రాలేదనుకో, నెక్స్ట్ ఈయన పేరు కూడా బ్యానర్లు ఎక్కిండ్రే. నెక్స్ట్ విశ్వేశ్వరరెడ్డి బీజేపీ ఎంపీ విశ్వేశ్వరరెడ్డి గారు మీరు రాలేదనుకో, మీ పేరు కూడా అక్కడ ఎక్కుతుంది. ఎవడెవరు రాలేదో మోసం చేసిన వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి వీడియోలు వేయలేదనుకో, నేను వచ్చి మీకు మోసం చేసిన నా పేరు కూడా ఎక్కియాలి. బక్క చేసిన అనేటోడు కూడా మోసగాడని వాళ్ళ ఫోటో రాయాలి. అర్థమైందా? ఎవడెవడైతే రారో, వచ్చి మోసం చేస్తారో, వచ్చి కవరేజ్ చేస్తారో, వాళ్ళు నిత్యం వీళ్ళ గురించి మాట్లాడరో, వాళ్ళ బ్యానర్లు మొత్తం బ్యానర్లలో ఎక్కాలి. వాళ్ళవి వీళ్ళు దొంగలని చెప్పి రాయాలి. ఎవడు తప్పించుకోడు. అందరం 100 ఏళ్ళు బతకనికి ఎవరు రాలేదు. వాళ్ళందరూ కూడా క్యాన్సర్లతోనో యాక్సిడెంట్లో ఏదో రోగం వచ్చి వాళ్ళు చేస్తారు. మేము జర మంచి సావే చేస్తాం, ఎందుకంటే మేము మంచి సాగు మాచపాలే కాబట్టి, మందిని బ్లాక్మెయిల్ చేయలే కాబట్టి జర మా మంచి సాగు వస్తాయి. కానీ మీకు మాత్రం కుక్క సాగు వస్తుంది 100%. అది మందికి గరీబులు రక్తాలు పెట్టుకుని తాగినప్పుడు వానికి ఏ సాగు వస్తుంది? అదే కుక్క సాగు వస్తుంది. సావో నక్క సావో. నిన్న ఒక గూడి ఉండి ఆడ కొబ్బరికాయ కొట్టేది కొబ్బరికాయ బోన్స్ వాళ్ళందరూ ఈదారు. నిన్న ఈడ మా తాత తాత ముత్తాత నుంచి చిన్న గుడి పెట్టుకుంటారు. గుడి పెట్టుకున్న తర్వాత ఏం చేసారంటే, ఇక ఎవరైనా కల్లాలు మనం జొన్నలు కోసినప్పుడు కల్లం అవుతుంది కదా, కల్లాలు చేసుకున్నప్పుడు కోడి పుంజు కొబ్బరికాయ కొట్టుకుంటారు కదా, అక్కడ చేను కాడనే ఉంది. అపర్ణ కంపెనీ వాళ్ళు ఏం చెప్తారంటే, అరే నాయన నీది కాదురా, ఇది నాయన నీది అంటే, అరే మాది ఎందుకు కాదు, ఇది గుడి ఉంది, ఒక కొబ్బరికాయ కొట్టుకొని పోతామని మేము అంటే, ఆయన ఏమంటాడు, కొబ్బరికాయ కొట్టుకొని మేము పోతామంటే, కొబ్బరికాయ నీ పొలం ఇది అంటే, పొలం ఉంటే పొలం కాడి, పొలం ఉంటే పొలంలో గుడి ఉంటుంది. అక్కడ గుడి ఉంది కాబట్టి ఇప్పటి నుంచి కాదు, జమాన్ నుంచి మేము చేస్తున్నాం కాబట్టి అడవి కొబ్బరికాయ కొడితే కొట్టవద్దు మీరు అంటే వాళ్ళు మా మీద
వచ్చి దగ్గర 20-30 మంది వచ్చి అటాక్. మేము వచ్చేసినాం. ఇక అటాక్ అయితే రాత్రి పోయి పిఎస్ కంప్లైంట్ ఇచ్చినాం. ఏం సార్ ఇట్లా సతాయిస్తారు, దేవుని కాడికి పోవాలంటే వాళ్ళ పర్మిషన్ తీసుకోవాలా, మరి పుట్టి పెరిగిన మేము పూజారికి జర నువ్వు ఎప్పుడైనా పోయినావా అని అడిగితే ఎప్పుడైనా మనము ఈ పంట సంవత్సరానికి ఒకసారి ఎవరైనా నీకు రైట్. ఇది పరిస్థితి. రాష్ట్ర వాళ్ళు కొబ్బరికాయ కొడదామని పోతే వీళ్ళ సమాధులు కూడా మొత్తం కబ్జా చేసి కూలగొట్టిన పరిస్థితి. సమాధులను కూలగొట్టిన ఈ రాష్ట్రంలో ఉన్న ఎస్టీ కమిషన్, జాతీయ స్థాయిలో ఉన్న ఎస్టీ కమిషన్ కూడా స్పందించలేని పరిస్థితి. ఈరోజు మాకు రక్షణ కాదు, వీళ్ళకు రక్షణ కాదు, వీళ్ళ భూములకు రక్షణ కాదు, లాస్ట్లో సమాధులు కూడా రక్షణ లేదు. ఈ కొత్త తెలంగాణ, నవ తెలంగాణ, ఆత్మగౌరవ తెలంగాణ, స్వయం పాలన తెలంగాణ, నీళ్లు నిధులు నియామకాల తెలంగాణలో సమాధులకు కూడా ఈరోజు భద్రత లేని పరిస్థితి. సమాధులు కూడా గులగొట్టి వాటిపైన మరి పెద్ద పెద్ద ఇండ్లు బిల్లాలు కట్టుకుంటారు. నేను ఇంకోటి చెప్తున్నా, తెలంగాణ ప్రజలారా, మీరు దయచేసి మీరు ఆలకించండి. ఇటువంటి భూములలో మీరు ఇల్లు కొనొద్దు. ఎక్కడైతే ఇటువంటి జాగాలలో ఐరీస్ అపార్ట్మెంట్స్ కడుతుండ్రో, ఎక్కడైతే ఇక్కడ ఫ్లాట్లు కడుతుండ్రో ఆ ఫ్లాట్లలో మీరు జాగాలు కొనొద్దు, మీరు ప్లాట్లు కొనొద్దు. మొత్తం కింద బొందలు ఉంటాయి, ఈడ మొత్తం బొందలు ఉన్నాయి, సమాధులు ఉన్నాయి, కింద పుర్రెలు ఉన్నాయి, సమాధులు ఉన్నాయి. కాబట్టి వాళ్ళ ఆత్మ కూడా వచ్చి ఘోషిస్తాయి. మీరు ఇక్కడ ఎవరు కూడా, తెలంగాణ ప్రజలు ఎవరు కూడా ఇక్కడ కానీ, తెలంగాణలో కాదు ఎవరు కూడా ఇక్కడ నిర్మాణాల అపార్ట్మెంట్లు కొనొద్దు, మీరు ఏం కొనొద్దు. ఇక్కడ కొంటే మాత్రం ఆడ మొత్తం సమాధులు ఉన్నాయి, వాళ్ళ ఆత్మని పట్టుకుంటాయి, వీళ్ళ ఉసురు కూడా మీకు దాకుతాయి. జై తెలంగాణ, అమరవీరులకు జోహార్. జై తెలంగాణ.